హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి మితిలేని కృపతో గడిచిన మాసమంతయు మనల్ని కాచి కాపాడి నడిపించిన యేసుదేవునికి నిత్యము స్తుతియు ఘనతయు మహిమయు కలుగునుగాక. ఆమెన్. ప్రియులారా, ఏ మంచి ఏ యోగ్యత లేని మన జీవితాల్లో గత 4 మాసములు ప్రభు కాచి కాపాడాడు, కరుణించాడు. మనము ఉండవలసినంతగా ప్రభువులో జీవించవలసినంత జీవితము జీవించకపోయినను క్రియలు లేని విశ్వాసము ద్వారా బహిరంగముగా మనము కనిపించినను ఆయన మన ఎడల నమ్మకముంచి మన పాపములను అపరాధములను క్షమించి మనకిచ్చిన యొక్క మాసమును బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నా. అంతేకాదు ప్రియులరా, ప్రభు అనుగ్రహించిన యొక్క మాసము ప్రభు దీవనాధారమైన హెచ్చింపుతో 121వ కీర్తన 7వ వచనమును ఈ మాసం వాగ్దానముగా మనకు అనుగ్రహించుచున్నాడు. కీర్తనల గ్రంథము 121వ అధ్యాయము 7వ వచనం ద్వారా ప్రభు ఈ మాసములో మనల్ని బలపరుస్తున్నాడు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. అవునండి, మనకు తెలియని అపాయములు ఎన్నో మనల్ని పొంచి ఉండను, మన చుట్టూ ఆవరించి ఉండను. వాటిని మనల్ని తాకకుండా ఆయన మనల్ని కాచి కాపాడుకి ఈ మాసములో ఒక ప్రత్యేకమైన శ్రద్ధను ఆసక్తిని ప్రభు మన ఎడల కనపరుచునై ఉన్నాడు. కనుకనే ఏ అపాయము రాకుండా యెహోవా మనులను నిన్ను కాపాడును, నీ ప్రాణమును కాపాడును అంటున్నాడు. వేటకాని ఉరిలో నుండి నాశనకరమైన తెగులు రాకుండా, రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడుచే రోగమునకైనను అని 91వ కీర్తనలో రాయబడిన యొక్క 6 రకాల తెగుళ్ళు లేకపోతే 6 రకాల హానికరమైన పరిస్థితులు మనతో ప్రమేయము లేకుండానే మనలను ఆవరించుచున్నవి. కానీ 6 రకముల పరిస్థితులు కావచ్చు, 6 రకముల స్థితిగతులు కావచ్చు, మన ప్రమేయం లేకుండా మనల్ని ఆవరించి ఉన్నను వాటి నుంచి తప్పించుటకు ప్రభువు చాలిన దేవుడై ఉన్నాడు. కనుకనే యోబు గ్రంథము 5వ అధ్యాయములో కూడా ప్రభు 19వ వచనంలో ఒక చక్కని మాట ఆయన మరో పొందుపరిచి ఉన్నాడు. 6 బాధల నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను ఏ కీడు నీకు తగులదని యోబు గ్రంథము 5వ అధ్యాయం 19వ వచనం ద్వారా బలపరుస్తున్నాడు. కనుక ప్రభు ఈ వాగ్దానమును మన జీవితాల్లో నెరవేర్చలాగున 121వ కీర్తన 7వ వచనం ప్రకారం ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, నీ ప్రాణమును కాపాడునని, గత మాసములో ఉన్న నష్టమును మనకిక మీదట జరగకుండా గత దినములలో ఉన్న స్థితిగతులను మార్చివేసి ఆశీర్వాదకరముగా ఇచ్చుటకు ఈ మాసములో ప్రభు మనడలు చూపుచున్న కృపను బట్టి దేవునికి వందనాలు తెలియచేద్దాం. ప్రభు ఇచ్చిన యొక్క వాగ్దాన సందేశమును మన జీవితమునకు నెరవేరలాగున అనుదినము ఆయన యొక్క పరిచర్యలోనూ ఆయన మనకు అప్పగించబడిన భారభరితమైన స్థితులు ఆశీర్వాదకరముగా మార్చబడలాగున, ఏలైనగా మన అవిధేయతను బట్టి, మన నిర్లక్ష్యమును బట్టి, మన లోకాశలను బట్టి మన ఆనందకరమైన పరిస్థితి భారమైనదిగా మార్చుకున్నా మనమే. సృష్టిలో ఆదిలో లేని ముళ్ళ తుప్పలను మానవుని యొక్క అవిధేయత వల్ల ఏ విధముగా సంతరించుకున్నాడో ఈరోజు మన కొరకై దాచి ఉంచిన మేలును మనం పొందుకొనలేక ఒక భారమైన జీవితాన్ని నడుస్తున్న నీ జీవితాల్లో, మన జీవితాల్లో ప్రభు విశ్రాంతి కలుగు చేయుటకు, కీడుల నుంచి అపాయం నుంచి తప్పించుటకు ఇది అనుకూల మాసముగా ప్రభు నడిపింపులో ముందుకు సాగుదాం. ప్రభు చేతికి అప్పగించుకుందాం. ప్రార్థన. ప్రేమ నమ్మకము గల తండ్రి, కృపగల దేవా, మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయమును బట్టి వందనాలు. ఏ అపాయమును రాకుండా నాయన మమ్మలను, మా కుటుంబములను, మా ప్రాణములను కాపాడువారు. మీరు మాకిచ్చిన సర్వమును మీ కాపుదలతో హెచ్చించుటకి ఇది అనుకూల మాసము చేసిన విధానమును బట్టి వందనాలు. గత మాసములో, గత దినముల్లో మా ఎడల మీరు చెప్పిన కృపను బట్టి వందనాలు తెలియజేస్తున్నా. అయినను మా జీవితములో నాయన మీరు చూపుచున్న కృపను బట్టి వందనాలు. మా అపరాధములను, పాపములను క్షమించము. గత దినములలో, గత సమయములో మా ఎడల మీరు చూసిన అవిధేయతను రూపుమాపము, మా స్వనీతిని, స్వబుద్ధిని తీసివే. మీరు ఇచ్చిన ఈ మాసం అంతయు మీ కృపలో మేము దాచబడి ఆ అపాయమునకు లోను కాకుండా మీ కొరకు జీవించు భాగ్యమును దాయిచ్చామని, మీ ఆశీర్వాదములు దాయిచ్చాం. ఈ మాసములో ప్రత్యేకంగా జన్మదినాలు, వివాహ దినములు, ప్రత్యేక దినములు, జ్ఞాపకార్థ దినములు మీకు సాక్షిగా ప్రతి బిడ్డ జరుపుకునే భాగ్యమును నాయన మీకు మహిమకరమైన జీవితాల బిడ్డల జీవితాల్లో మీరు నెలకొల్పమని, మేలులతో తృప్తిపరచమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమెన్.
తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియకదేవం సకలమైన దేవులు మీ కుటుంబములకును వ్యక్తిగత జీవితములకును ప్రభు నెమ్మదితోనూ ఆనందముతోనూ ఆశీర్వాదముతోనూ రెట్టింపు మేలులతోనూ ఈ మాసమంతయు నిత్యమైన కృపతోనూ తోడై నడిపించునుగాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. 1 and all.